హాయ్, గుడ్ మార్నింగ్ అందరికి. ఈరోజు అయితే బండి స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు డేట్ వచ్చేసి 10. నైట్ గ్యాస్ కొట్టించుకున్న తర్వాత మొత్తం అక్కడనే ఎడిటింగ్ చేసుకొని అయిపోయిన తర్వాత అక్కడ నుంచి నైట్ 11:30కు ఒక లాగౌట్ పెడితే తీసుకొని కోంపల్లి వచ్చి కోంపల్లి నైట్ అక్కడనే పడుకున్నా. బంకులో లేట్ అయిపోయిందని చెప్పేసి, ఒకటి అయిందని చెప్పేసి ఇక్కడనే పడుకొని స్టార్ట్ చేస్తున్నా. ఈరోజు అయితే ఎంత బిజినెస్ అవుతుంది ఏందనేది చూద్దాం. ఓలా, ర్యాపిడో మొత్తం. ముందుగా మన ఛానల్ని ఎవరైతే చూస్తారో సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ బిజినెస్ ఎంత అని చెప్పేసి కూడా కామెంట్ చేయండి. ఓకే, చూద్దాం ఈరోజు ఎంత నడుస్తుంది అనేది. టైం అయితే 5:34 అవుతుంది. 0 అయితే వేసుకున్నాం. గ్యాస్ అయితే హాఫ్ ట్యాంక్ ఉంది. పోదాం పికప్కి. మనకైతే కొంపల్ నుంచి ఒక పికప్ వచ్చింది. పికప్ అయితే చూద్దాం. 600 మీటర్లు ఉంది. ట్రాప్ వచ్చేసి జేబీఎస్ బస్ స్టాండ్ 200 ఇస్తాను చూపించాను. 10 కిలోమీటర్లు పికప్ అయితే పోతుంది. ఓటీపీ మేడం, ఓటీపీ చెప్పు. అయితే ఈ ట్రిప్లో 225 ఇచ్చింది. జేబీఎస్ దగ్గర డ్రాప్ అయిపోయింది. మనకైతే ఒక బుకింగ్ వచ్చింది. జేబీఎస్లో బుకింగ్ వస్తలేదు అని చెప్పేసి కానాజీగూడ వరకు ఉత్తగా వచ్చిన. చూడండి టైం వచ్చేసి ఎంత అయిందో మీరు. 8:13 అవుతుంది టైము. కానాజీగూడకు వచ్చి టిఫిన్ చేసిన. 6 నుంచి 8 కిలోమీటర్లు వచ్చి టిఫిన్ చేసిన తర్వాత ఒక బుకింగ్ వచ్చింది చూడండి. 2.4 కిలోమీటర్ డ్రాపు. సూరారం ఏమో వచ్చింది. 300 ఇస్తా అన్నాడు. 12 కిలోమీటర్లు పోదాం ఇంకా పికప్కు. మనకైతే ఈ బుకింగ్లో 357 రూపాయలు ఇచ్చాడు. ఇంకా ఈ నుంచి ఏమొస్తాయో ఏందో. బుకింగ్ రోజు డౌన్ అయిపోతున్నాయి. ఎక్స్ట్రా వెయిటింగ్ చేసిన సోరా చూద్దాం. మనకైతే సూరారం డ్రాప్ అయిపోయిన తర్వాత గండిమైసమ్మ సిగ్నల్ దగ్గర గ్యాస్ ఓడించుకొని కానీ వచ్చిన. వస్తే ఇక్కడ నుంచి ఒక పికప్ వచ్చింది. 4 hours 40 kilometers 1300 రూపాయలు. అది 11 గంటలకు ఉందని చెప్పేసి అన్న పెట్టాడు. ఒకసారి వాయిస్ వినండి. भरत बात करो आना गंडी भाई साहब के नियर बाय कोई भी रहे तो कॉल करो आना. 4 hours 40 kilometers का पैकेज है. अमाउंट आके 1300 रुपये, 100 रुपये, 12 रुपये. नियर बाय कोई भी रहे तो कॉल करो ना. 11 बजे गाड़ी होना, सडन गाड़ी होना. तो नीट एंड क्लीन होना ना गाड़ी. प्लीज रिक्वेस्ट है. वो सभी मॉडल चलता है लेकिन नीट एंड क्लीन होना. ఏం తీసుకున్నట్టు వాయిస్ ఇది. నమస్తే అమ్మ క్యాబ్ అన్న. భరత్ అన్న పెట్టింది నేనే తీసుకున్నా. 4 hours ప్యాకేజీ. 4 hours 40 kilometers 1300. థ్యాంక్ యూ అమ్మ క్యాబ్. బుకింగ్లు అయితే వస్తలేవు. గ్యాస్ దగ్గర 1 గంట 10 నిమిషాలు పట్టింది. ఎట్లాగో ఇట్లా టైం పడుతుంది కదా అని చెప్పేసి 4 hours ప్యాకేజ్ అయితే తీసుకున్నా. ఇది 1300 అవుతుంది. అదొక 500, 1800 అని అవుతుంది. 3 గంటల్లో అయిపోతుంది అన్నారు. మాదాపూర్ పోయేస్తారంట, అందుకే తీసుకున్నాను అనమాట. పికప్ 11 గంటలకు. ఇంకొక అర్ధ గంట ఉంది టైం. అర్ధ గంట 20 నిమిషాలు ఉంటుంది. అందుకే పికప్కి వచ్చినా వెయిట్ చేస్తున్నాయి. ఇంకా ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ర్యాపిడో ఏమొస్తుందో ఏందో, అసలు ఏదో ఎప్పుడు వస్తుందో, బిజినెస్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు. సరే పికప్కి అయితే వచ్చినాయి. ఇంకా చూడండి మనకైతే 4 hours ప్యాకేజ్ అయిపోయింది. అయిపోగానే ఒకటి ర్యాపిడోలో వచ్చింది. నాచారం 21 కిలోమీటర్కు 500 ఇస్తాను చూపించాను. పికప్ వచ్చేసి 1.4 ఉంది. పోదాం ఇంకా. అయితే ఈ 4 hours ప్యాకేజీ 4 గంటల 40 నిమిషాలు అయింది. 100 రూపాయలు ఎక్కువ. 1 hourకి ఎక్స్ట్రా వరకు 100 రూపీస్. కిలోమీటర్స్ 23 kilometers ఎక్కువైనాయి. అది కిలోమీటర్కు ఎక్స్ట్రా కిలోమీటర్ 12 రూపాయలు. 350 వరకు డ్రాప్ అయ్యింది. 350 అయిపోయింది. మొత్తం 1675 రూపాయలు వచ్చినాయి. 4 గంటల 40 నిమిషాలు వచ్చింది. 60
123 కిలోమీటర్లు తిరిగింది. మొత్తం 1675 రూపాయలు అయింది. ఇప్పుడు ర్యాపిడో వచ్చింది, ఇంకా పికప్కి అయితే పోతున్నాను. ఈ నుంచి ఏం సోయలేదో చూసుకొని మళ్ళీ నాచారం పోయినాక సంగతి. ఇంకా ఓటీపీ చెప్పండి సార్. 9307. కొంచెం స్లోగా తీసుకోండి కొంచెం. అయితే నాచారంలో డ్రాప్ అయింది. 520 ఇచ్చిండు 21 కిలోమీటర్కు. ఈ నుంచి వస్తాయో రావో తిల్ల 1100 అయింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూసిరుగా. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుస్తా. థ్యాంక్ యూ. మనకైతే బిజినెస్ ఈరోజు 1100 దీంట్లో అయింది. అదొక 1600, 1100 ప్లస్ 1600, 2700 అయింది. దీంట్లో మైనస్ 1000 రూపాయలు గ్యాస్ పోతే 1700 మిగిలినాయి. ప్లస్ మైనస్ 200 ఫుడ్ పోతే 1500, మైనస్ 500 ఫైనాన్స్ తీసేస్తే ఈరోజు మిగిలిన డబ్బులు 1000 రూపాయలే. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు తొందర బంద్ చేయడానికి కారణం ఏంటంటే కొంచెం బ్యాటరీ అనేది డెడ్ అయిపోయింది. చాలామందికి నేను బ్యాటరీలు ఇచ్చి నా బ్యాటరీ డెడ్ చేసుకున్నాను అనమాట. ఎవరికి డ్రైవర్లకి వెళ్ళి బ్యాటరీ డౌన్ అయితే అడవి దగ్గర ఉంటే. ఈరోజు నా బండికి బ్యాటరీ డౌన్ అయింది. వేరే బండి ఒక అన్న వచ్చిండు, గ్రూప్లో పెడితే వచ్చి స్టార్ట్ చేయించిపోయిండు. అందుకే మధ్యలో ఆపేసిన ఇంకా బిజినెస్ అనేది. ఇంకొకటి ఏంటంటే ఆ బ్యాటరీ పెట్టి ఇంటికి వరకు వచ్చింది బండి అయితే. కానీ ఇప్పుడు రీడింగ్ అయితే చూపిస్తలేను. రీడింగ్ ఎంత వస్తుందో అనేది డిస్ప్లే పనిచేస్తలేదు, వస్తలేదు. అది మొత్తం డెడ్ అయిపోయింది అనమాట. మ్యాక్సిమం 150-170 తిరిగింది అంతే. ఓకే.